గురుగారు రేపు వచ్చే నెల సెప్టెంబర్ 2025 మా రాశి ఫలాలు ఎట్లా ఉండబోతున్నాయి, అందరికీ ఎట్లా ఉండబోతున్నాయి, ఎవరికైతే? సెప్టెంబర్ నెల మాస ఫలితాలు తీసుకుంటే కుంభంలో రాహువు, మీనంలో శని వక్రచారము, మిథునంలో గురువు, కర్కాటక సింహరాశుల పైనగా బుధ శుక్రుల ప్రయాణము, సింహంలో కేతువు, సింహము కన్యా రాశుల మీదుగా రవి సంచారము, మాస ఆరంభంలో కుజుడు కన్యారాశి నుంచి తులారాశులకు ప్రవేశము. ఇది గ్రహ సంచారము. ఈ గ్రహ సంచారం ప్రకారము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉందని చెప్పుకోవాలనుకుంటే మేషరాశి వాళ్ళకు అద్భుతంగానే ఉందని చెప్పచ్చు. ఎందుకంటే ఈ మాసం చంద్రగ్రహణం నడుస్తూ ఉంది. చంద్రగ్రహణం మేషరాశి వాళ్ళకి లాభంలో నడుస్తూ ఉంది. లాభంలో చంద్రరాహులు ఉండడం వల్ల, లాభస్థానంలో గ్రహణం జరగడం వల్ల మేషరాశి వాళ్ళకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. శని ఏలినాడు శని ఉంది మేషరాశి వాళ్ళకు. ఆ శని గ్రహము వక్రంలో ఉండటం వల్ల ఏలినాడు శని ప్రభావం కూడా లేదు. అదేవిధంగా రాశ్యాధిపైనటువంటి కుజుడు రాశికి సప్తమంలో వచ్చి రాశిని చూస్తున్నాడు. ఇది ఒక శుభపరిణామం. తర్వాత రాశికి భాగ్యాధిపతి గురువు 3వ స్థానంలో ఉండడం వల్ల వీళ్ళు చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. 4, 5 రాశుల పైనగా బుధ శుక్రుల ప్రయాణం కూడా చక్కగానే ఉంది. 2 శుభగ్రహాలే కాబట్టి వీళ్ళకు సర్వగ్రహానుకూలత ఉందని చెప్పచ్చు. 6వ రాశిలో రవి పాపగ్రహము 6వ రాశిలో మంచివాడే. అంటే 5వ ఇంటి వాడు 6వ ఇంట్లోకి వస్తున్నాడు. గోచారంలో రవి మంచి ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి టోటల్గా చూసుకుంటే మేషరాశి వాళ్ళకు చాలా చక్కగా ఉంది. గ్రహణం కూడా వీళ్ళకి అనుకూలంగానే ఉంది. కానీ గ్రహం పట్టుడు విడుపుడు స్నానాలు చేయడము, గ్రహానికి సంబంధించినటువంటి దాన ధర్మాలు చేసుకోవడము మరింత ఉత్తమ ఫలితాలు వీళ్ళు పొందొచ్చు. తర్వాత మహాలయ పక్షాలు అనేటువంటివి వస్తున్నాయి. పితృ దేవతల ఆరాధన చేసుకోవచ్చు. వీళ్ళ తండ్రి, మేషరాశి వాళ్ళ తండ్రి ఉంటే వాళ్ళ తండ్రి చేయాలి. తండ్రి ఉండగా తనయుడు చేయకూడదు. తనయుడు చేయాలంటే అన్నదానం చేయొచ్చు.